గమనించారని చెప్తున్నాం. ప్రధానంగా మనం కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు, చాలా గట్టిగా షాక్ కొట్టింది. ఒక్కసారి కాదు, ఆయన ప్రతిరోజు షాక్ ఇస్తూనే ఉన్నాడు గత 7 నెలల కాలంగా. ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులకు గురి చేస్తూ ఉన్నాడు. రైతులకి రైతు భరోసా ఇస్తాను 13,500 కాదు, పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు అలాంటి ఒక హామీ తాను ఇచ్చాననే విషయం ఆయనకు గుర్తులేదు. ఆ విధంగా రైతులకి షాక్ ఇచ్చాడు. మహిళలకి 18 ఏళ్ళు నిండితే 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పి ఇవాళ వరకు దాన్ని ఊసే ఎత్తకుండా షాక్ ఇచ్చారు. విద్యార్థులు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన గొప్ప పథకం ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో లక్షల పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం. ఇవాళ వరకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చారు. పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలు డబ్బులు లేక వైద్యం అందని పరిస్థితి ఉండకూడదని ఆరోగ్యశ్రీని పెట్టి దాన్ని విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,000 అనారోగ్యాలకి వైద్యం అందించే స్థాయికి తీసుకెళ్తే ఇవాళ ఆరోగ్యశ్రీని మొత్తం ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి తీసుకొచ్చారు. అంబులెన్సులు కూడా నడవని దుస్థితికి ఈ రాష్ట్రంలో వైద్య సేవల్ని తీసుకొచ్చారు. జనరల్ హాస్పిటల్లో కనీసం ఇన్సులిన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా పేద ప్రజలకి ఆరోగ్యాన్ని ఆశిస్తున్న వారికి షాక్ ఇవ్వడం జరిగింది. ఇక ఉద్యోగుల సంగతి చెప్పక్కర్లే. వచ్చినప్పటి నుంచి ఎవరిని తీసేద్దామా, ఎలా వేధిద్దామా అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా కొన్ని వర్గాలు ప్రధానంగా తాత్కాలిక ఉద్యోగుల్ని తొలగిస్తూ వారికి షాక్ ఇచ్చారు. వారితో పాటు ఈ రోజున ముందే చెప్పినట్టుగా మహిళలకి షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఆయన సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క అదృష్టం, ఏకైక అదృష్టం, ఆయన్ని మద్దతిచ్చి భుజాల మీద ఎత్తుకు మోసి నువ్వు తప్పు చేస్తున్నావని కూడా చెప్పకుండా చప్పట్లు కొట్టే సొంత మీడియా ఉండడమే ఆయన అదృష్టం. ఈ తప్పు చేస్తా ఉన్నారు అనడానికే లేదు, ఆహా ఓహో అని ఆయనకి భుజకీర్తులు తగిలిచ్చి ఒక రకంగా చెప్పాలంటే అతిగారాభం చేసిన పెద్దల్లాగా ఈ మీడియా అంతా కూడా ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక అన్నారు. ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కుకి ఒక లారీకి 10,000 రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే సూపర్ 6 కాదు సూపర్ షాక్స్ అని మరొకసారి నిరూపించిన విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఈయన షాక్స్కి ఎవ్వరూ మినహాయింపు కాదు. మద్యం ప్రియులకు కూడా సూపర్ షాక్ ఇచ్చాడు ఈయన. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన వస్తే బ్రహ్మాండంగా ధరలు తగ్గిపోతాయి, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చేస్తాయి, ఇంకా అసలు మాకు స్వర్గంలా ఉంటుందని భావించారు. మద్యం ప్రియులకే కాదు వ్యాపారులు కూడా షాక్ ఇచ్చాడు ఆయన. ఎవడు ముట్టుకుంటే వాడికి షాక్ తగులుతుంది, ఎవరు నమ్మితే వాళ్ళకి షాక్ తగులుతుంది చంద్రబాబు నాయుడు గారిని. ఆ విధంగా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరుతో మేము చేసిన విద్యుత్ ఆందోళన చూసుకున్నప్పుడు 175 నియోజకవర్గాల్లోని ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జరగలేదనకుండా అన్ని నియోజకవర్గాల్లోని వేలాది మందితో ఈరోజు ప్రదర్శనలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. ర్యాలీలుగా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించాం. ప్రధానంగా 3 డిమాండ్లను చేశాం మేము.